వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ శ్రీనాథ్. ఇవాళ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కేక్ చేయమని. నాకైతే ఇప్పటికీ కుదిరింది. సారీ లేట్ చేసినందుకు. లేట్ అయినా సరే చాలా హెల్దీ అయిన కేక్ అయితే తీసుకొచ్చాను. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలానే పండిపోయిన బనానాతో ఈ రెసిపీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కొత్తగా కేక్ ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బాగా పండిపోయిన బనానాస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. బనానా చిన్నపిల్లలకి చాలా మంచిదండి. ఇలా కట్ చేసుకున్నాక 2 eggs అనేవి దీంట్లో మనం బనానా కట్ చేసుకున్నాం కదా దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లల కోసం కేక్ చేయాలి అంటే చాలా సింపుల్ మెథడ్లో అయితే చాలా హెల్తీగా అయితే ఈ కేక్ రెసిపీ అనేది చేసిస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. అలానే బనానా ఇష్టం లేని పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. స్నాక్స్ రూపంలో కానీ మీరు అలాగని ఇస్తే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు దాకా షుగర్ని అయితే వేసుకొని దీంట్లోకి ఒక ప్యాకెట్ నెయ్యిని అయితే తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ నెయ్యి కానీ అందుబాటులో లేకపోతే మీరు వాడుకునే ఆయిల్ అయినా సరే అదైనా వేసుకోవచ్చండి. ఏ కప్పుతో అయితే మీరు పిండిని తీసుకుంటున్నారో అదే కప్పుతోటి అరకప్పు దాకా అనేది ఆయిల్ అనేది తీసుకొని వేసుకోవచ్చండి నెయ్యికి బదులుగా. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ అయితే వేసాను. ఇప్పుడు మొత్తం వేసి ఒకసారి మొత్తం మ్యాష్ అయితే చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం చేత్తో కష్టం అనుకుంటే మీరు మిక్సీ జార్లో అయినా సరే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి. మనం వేసుకున్న షుగర్ అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 కప్పు దాకా మనం మైదా పిండిని అయితే తీసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్స్ కోకో పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం ఇలా జల్లించుకోండి. ఇలా చల్లించుకోవడం వల్ల కేక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. పిండి ఉండలుండలకు రాకుండా చాలా బాగా వస్తుంది. ఇలా బాగా చల్లించుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి కానీ ఉంటే మీరు చేత్తోటి ఊరినట్ట ఇలా నలిపేయండి. ఇప్పుడు నేను అరకప్పు దాకా రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను. రాగి పిండి వేయడం వల్ల పిల్లలకి చాలా చాలా మంచిదండి. మీరు రాగి పిండి కానీ వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మనం ముందు చేసిన ప్రాసెస్లోనే సేమ్ మెథడ్లో అయితే ఇలా పిండిని చల్లించుకొని తీసుకుంటే కేక్ అనేది స్మూత్గా అనేది వస్తుందండి. ఇలా పిండినంతా చల్లించుకొని మిగతా వేస్ట్ కానీ ఉంటే పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని అయితే ఒకే మెథడ్లో అయితే కలుపుకోవాలి. ఇలా చేయడం కొంచెం కష్టం, కానీ ఇలా కష్టం అనుకునే వాళ్ళైతే మీరు మిక్సీ జార్లో అయినా సరే ఇలా పిండిని మిక్సీ కానీ వేసుకుంటే బాగా వస్తుంది. పిండంతా ఉండలు ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా అయితే చిన్నగా కలుపుకోండి. చూసారా, ఉండలు ఉండలు లేకుండా పిండి మొత్తం అనేది బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇది మనకి చూస్తే కరెక్ట్గా ఫామ్లో ఎలా తెలుస్తుంది అంటే ఇలా చెక్ చేస్తే మడతలు మడతలుగా పడుతుంది. ఒకవేళ మీకు గట్టిగా వస్తే కొంచెం వేడి చేసుకున్న పాలని చల్లార్చుకొని దీంట్లోకి అయితే వేసుకోండి. కరెక్ట్గా ఈ ఫామ్లో కానీ ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మడతలు మడతలుగా అనేవి రావాలండి. ఇలా ఒకసారి మొత్తం చెక్ చేసుకొని ఇప్పుడు నా దగ్గర అయితే నట్స్ ఉన్నాయి. నేనైతే ఇలా నట్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు నట్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఒకవేళ మీ దగ్గర చాకోస్ కానీ అలాగా ఉంటే ఒకసారి అవి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా తీసుకోవాలి మనము. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని మీ దగ్గర కేక్ బౌల్ కానీ ఉంటే కేక్ బౌల్ అయినా తీసుకోండి. నా దగ్గర కేక్ బౌల్ లేదనేసి నేనైతే ఇలా కొంచెం మందంగా ఉండే కడాయి కింద సాఫ్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి.
నేను దీంట్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం గిన్నె మొత్తం అయితే తుడిచానండి. కొంచెం పిండేసుకొని మొత్తం అయితే ఇలా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది మాడిపోకుండా బాగా అయితే వస్తుంది. ఇలా మొత్తం ఒకసారి చెక్ చేసుకొని మిగతా పిండిని కిందకైతే తట్టేసుకోండి. ఇలా పిండి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న కేక్ క్రీమ్ అయితే ఇప్పుడు ఆ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అనేది 2-3 సార్లు ఇలా కిందకి తట్టండి. ఇలా తట్టడం వల్ల హెయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా కేక్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందంగా ఉండే కడాయిని తీసుకొని కొంచెంసేపు అయితే హీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ కింద ఇలాంటిది ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి అయితే వేసుకొని 30 to 45 మినిట్స్ అయితే కేక్ని అయితే బౌల్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. చాలా బాగా కుక్ అవుతుంది. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నాకైతే కరెక్ట్గా తెలుసు కాబట్టి నేను 45 మినిట్స్లోకే కరెక్ట్గా తీసేసాను. మీరు కేక్కి ఎలా పర్ఫెక్ట్గా వస్తుందని తెలియాలంటే ఒక షాక్ని మధ్యలో గుచ్చితే ఎలాంటి పిండి అవ్వకుండా ఉంటే కేక్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇలా కేక్ మొత్తం తీసుకొని నేనైతే పైన లేయర్ అనేది తీసేస్తున్నాను. ఎందుకంటే ఇలా రౌండ్గా వచ్చేసింది. సో అందుకనేసి నేను పైదైతే తీసుకున్నాను. ఇలా నా దగ్గర చాక్లెట్ అయితే ప్రిపేర్ చేశానండి. నేను ఆ చాక్లెట్ అయితే క్రీమ్ అంతా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను కేక్ పైన. నేనైతే ఇలా నట్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా డెకరేషన్ అనేది చేస్తున్నానండి. మీకు నచ్చిన స్టైల్లో అయితే మీరు చేసుకోండి. ఎలాంటి బర్త్డే పార్టీస్ అయినా సరే, యానివర్సరీ అయినా సరే ఒకసారి ఇలా ట్రై చేస్తే మీరే అన్నిటికనేది ప్రిపేర్ చేస్తానండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గానే కేక్ చేసుకోవచ్చు. ఒకప్పుడైతే కేక్ చేయాలంటే చాలా కష్టం అనేసి అనుకునేదాన్ని. నేను కేక్ చేయడం వల్ల ఇప్పుడు నేనైతే చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను. ఈ చాక్లెట్ కూడా హోమ్ మేడేనండి. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ వీడియోని షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. చూడడం వల్ల ఎవరైనా ఉంటే షార్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. ఇలా కొంచెం చాక్లెట్ తీసుకొని రౌండ్ సర్కిల్లో అయితే ఇలా స్ప్రెడ్ చేసి దానిపైన హార్ట్ సింబల్లో బనానా కట్ చేసి అయితే పెట్టాను. చూసారు కదా, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్లో ఈ బనానా బ్రౌన్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.